వాహనాల వరద రాష్ట్రంలో 1.77 కోట్లకు చేరిన సంఖ్య 23 లక్షలు దాటిన కార్లు ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్నవి 9 లక్షల పైమాటే 2014తో పోలిస్తే 150% వృద్ధి. ఇక్కడ చూడండి, మోటార్ సైకిళ్లు 1,27,52,564, కార్లు 23,47,479. ఇది మార్చి 31 నాటికి. గూడ్స్ వాహనాలు, ఆటో రిక్షాలు, మ్యాక్సీ మోటార్ క్యాబ్లు, స్కూల్ కాలేజీ బస్సులు, స్టేజ్ క్యారేజీలు, కాంట్రాక్ట్ క్యారేజీలు, ఈ రిక్షాలు, ఇతర వాహనాలు, ఈ రకంగా వాహనాలు పెరిగిపోతుంటే నిజంగా హైదరాబాద్లో ఈ రకంగా ట్రాఫిక్ ఉంటుంది. ఒకప్పుడు మెయిన్ రోడ్ల మీద క్లియర్గా ట్రాఫిక్ ఉంటుండే, ఇప్పుడు మెయిన్ రోడ్లు కూడా ఈ పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితికి వచ్చి ఇప్పుడు గల్లీలలో నుంచి పోతుంటే గల్లీలలో కూడా విపరీతంగా ట్రాఫిక్. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే రోడ్ల విస్తరణ. దాంతోపాటు ఫుట్పాత్ మీద పెట్టుకుంటున్నారు. ఫుట్పాత్ మీద పెట్టుకొని ఇప్పుడు షాపులో కూడా ముందలకు 10 ఫీట్లు వచ్చి ఇంకా ముందల పార్కింగ్లు చేసుకుంటున్నారు. ఆ రకంగా రోడ్లను కూడా ఈ షాపు వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు ఆంక్షలు విధించాలి. ఇటువంటివి ఉన్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ కూడా కఠినంగా పాటించాలి. రోడ్లు కూడా బాగా చేయాలి. ఫుట్పాత్ వ్యాపారులు కూడా ఫుట్పాత్ను ఆక్రమించేసి దాని ముందల పార్కింగ్ ఉండదు. వీళ్ళకు వచ్చినట్టు ఇట్లా లైన్లు పెట్టుకుంటూ పోతారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ని నియంత్రించాలంటే కొన్ని కఠినమైన రూల్స్ పాటించాలి, చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే సామాన్యులకు ఇబ్బంది అవుతుంది. అక్కడ అంబులెన్స్కి కూడా దారి ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోడ్లు ఆక్రమించేస్తే వాళ్ళే ఒక 10 ఫీట్లు ఆక్రమించేస్తే ట్రాఫిక్ జామ్ అయినా కానీ పట్టించుకోరు. అట్లనే కూర్చొని చూస్తుంటారు వీళ్ళు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్ల మీద పార్కింగ్ చేసే వాళ్ళ మీద. గతంలో ఏమైందంటే ఫుట్పాత్ మీద వెహికల్స్ పెట్టుకొని దందాలు చేసుకుంటున్నారు. ఇక్కడనేమో పోలీసు వాళ్ళు చాలాని రాస్తున్నారు. మరి ఏం సార్, మరి ఆ బండ్లు కనిపిస్తలేవా మీకు? వచ్చే బండ్లను ఆపుతున్నారు, వాళ్ళు రోడ్ల మీద పెట్టి దందాలు చేస్తున్నారు, మీకు ఏం కనిపిస్తలేవా అంటే ఆ కాలనీ వాళ్ళు వద్దంటారు, వీళ్ళు వద్దంటారు, వాళ్ళు వద్దంటారు అని మాట్లాడుతారు. ఎవరు వద్దన్నా కానీ మీ రూల్స్ మీరు పాటించాలి. టక్క దాచుకొని ఫోటోలు కొట్టడం కాదు. ఫస్ట్ ట్రాఫిక్ పోలీసుల ఉద్యోగం ఏంది, వాళ్ళ డ్యూటీ ఏంది? ట్రాఫిక్ క్లియర్ చేయాలి, మెయిన్ అది. తర్వాత మీరు ఎవరైనా పిల్లలు నడుపుతున్నారా, ఎవరికైనా లైసెన్స్ ఉందా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ మీరు ట్రాఫిక్ రూల్స్ ప్రజలు పాటిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు కూడా పాటించాలి. దీని మీద ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి పెట్టాలి ట్రాఫిక్ పోలీసుల మీద. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి ఈ ఫోటోలు కొట్టడము, చాలాన్లు రాయడమే కాకుండా ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి. ట్రాఫిక్ క్లియర్గా చేస్తలేరు. ఈ మధ్యన సైలెంట్గా నిలబడుతున్నారు, ఫోటోలు కొడుతున్నారు, పోతున్నారు. మీకు వచ్చే రెవెన్యూ మీద దృష్టి పెడుతున్నారు కానీ ప్రజల ఇబ్బందుల మీద దృష్టి పెడతలేరు. ప్రజల ఇబ్బందుల మీద దృష్టి పెట్టండి.